హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ గురించి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అండ్ బిగ్ బాస్ లో నేను కొంచెం తక్కువ వీడియోస్ పెడుతున్నాను ఎందుకంటే నాకు నచ్చట్లేదు అంత ఎక్కువగా. నేను డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్, బట్ ఈ సీజన్ అయితే నాకు ఎందుకో బిగ్ బాస్ కొంచెం పట్టాలు తప్పుతుంది అనే ట్రాక్ నాకు వచ్చింది. ఇద్దరు క్లాన్స్ పెట్టి ఆ క్లాన్స్ మధ్యలో కొట్టుకొని చావండి అనడం, అదంతా ఎందుకో కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. బట్ మనం డిస్కస్ చేసుకుందాము. యా ఈ రోజు ఎలిమినేట్ అయింది అభయ్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, అట్లీస్ట్ లాస్ట్ వీక్ వరకు ఉంటారని నేను అనుకున్నాను. ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ అభయ్. బట్ ఎందుకు ఇలా జరిగింది అంటే, ఏదైనా బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఇంట్లో మనం వెళ్ళిన తర్వాత అది ఆయన హౌస్. నా ఇంట్లో ఉంటే నా ఇల్లు అంటే నా రూల్స్ రెగ్యులేషన్స్ విధంగా జనాలు నడుచుకోవాలి తప్ప జనాల విధంగా నేను నడుచుకోను. ఇన్ ద సేమ్ వే బిగ్ బాస్ కొన్ని రూల్స్ ఇస్తున్నాడు, తినడానికి తిండి ఇస్తున్నాడు, వాళ్ళకి రెమ్యునేషన్ ఇస్తున్నాడు. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ కి మనం ఆపోజిట్ గా వెళ్ళకూడదు. బట్ ఈ వీక్ లో లాస్ట్ 3 days నుంచి అసలు అతను మరి ఎందుకు అలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడా, లేకపోతే వైఫ్ ని మిస్ అవుతున్నాడా, ఫ్యామిలీ మిస్ అవుతున్నా తెలియదు. కానీ ఆయన అన్న మాటలు అసలు ఎక్స్పెషల్లీ లైక్ ఫుడ్ వండుకోవడానికి మీకు 7 days కి 14 hours ఉంది, అంటే పర్ డే 2 hours మీరు వండుకోవాలి. అండ్ ఆ టైం కూడా కౌంట్ అవుతుంది, మినిట్స్ సెకండ్స్ తో సహా అంతా కౌంట్ అవుతుంది అని బిగ్ బాస్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపించినప్పుడు ఇతను అన్న మాటలు, అభయ్ అన్న మాటలు, అసలు బిగ్ బాస్ కి దమాగ్ ఉందా లేదా, రాస్తున్నది మనుషులేనా, మేమన్నా కుకింగ్ ఛానల్కి వచ్చామా, కుకింగ్ షోకి వచ్చామా, అసలు ఏంటి ఇదంతా ఎలా పాసిబుల్, బిగ్ బాస్ నీకు దమాగ్ ఉందా అలా అనడము. ఇంకా దాని గురించి చాలా సార్లు లైక్ వెరీ కంటిన్యూస్ గా బిగ్ బాస్ ని తిట్టడము. బిగ్ బాస్ ఊరుకుంటాడా? అసలుకే బిగ్ బాస్ ఆయన బాస్లకే బాస్ బిగ్ బాస్. సో ఆయన ఏం చేశాడు, మిడ్ నైట్ లో డే మొత్తం ఏమి వర్క్ లేకుండా మిడ్ నైట్ లో ఇక్కడ నా రూల్సే ఇంపార్టెంట్, ఇది నా ఇల్లు, నా రూల్సే ఇంపార్టెంట్, ఎవరికైనా ఇష్టం లేకపోతే బిగ్ బాస్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. 7 seasons అయిపోయి 8th సీజన్ వాళ్ళు నిజంగా ఈయనకి దిమాగ్ లేకుండా ఆడుతున్నాడు. సో గేట్లు తెరిచి మీరు వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు. మరి ఆయనకు అంత ఇష్టం లేదు, ఫ్యామిలీ గుర్తొస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేము అనుకుంటే ఆయన వెళ్ళొచ్చు కదా. ఆయన వెళ్ళకుండా మొత్తం చిన్నగా జోకులు వేసుకుంటూ కూర్చున్నాడు. ఓకే, ఈవెన్ ఇంకొకటి ఈయన హెల్మెట్ అవడానికి గల రీజన్స్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బిగ్ బాస్ ని తిట్టడము, బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకుండా ఉండడం. సెకండ్ రీజన్ సోనియాతో ఓకే 10 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నారు. 10 years ఫ్రెండ్షిప్ అయితే ఉంది, కానీ వాళ్ళు అక్కడికి వచ్చింది ఒక గేమ్ ఆడడానికి కాబట్టి ఆయన ఆమెతో ఆడి ఆల్రెడీ సోనియా మీద చాలా నెగిటివ్ ఉంది బయట. సో బట్ ఈయన ఆమెతోనే ఫ్రెండ్షిప్ పెట్టుకుని ఆమెతోనే మాట్లాడుకుంటూ గేమ్ ని గట్టిగా పర్ఫామ్ చేయకుండా, సో ఇలా ఉన్నప్పుడు జనాలు మనం అందరూ చూస్తుంటాం కదా. అసలుకి ఇప్పుడు మనకి యష్మి ముందు 1 or 2 weeks అయితే అస్సలు నచ్చలేదు నాకు. బట్ ఇప్పుడు యష్మి ఎందుకు జనాలు నచ్చుతుంది, గేమ్ డెఫినెట్లీ ఆమె బాగా ఆడింది, బట్ సోనియాని నామినేట్ చేసింది. సో సోనియా నామినేట్ చేసిన పాయింట్స్ కూడా జనాలకు నచ్చాయి. సో ఇప్పుడు యష్మి డెఫినెట్లీ టాప్ మోస్ట్ లో ఉండింది. కానీ ఇక్కడ మంచిగా ఆడుతున్న అభయ్ మాత్రం సోనియాని తీసుకుని నిఖిల్ని తీసుకుని వాళ్ళిద్దరిని కొంచెం బ్యాలెన్స్ చేసే విషయం అయితే జనాలకు నచ్చట్లేదు. థర్డ్ విషయం, ప్రభావతి ఎగ్స్ పట్టే విషయంలో ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ క్లాన్ లో అసలు దాంట్లో జెంట్స్ ఉన్నారని నాకు అనిపిస్తుంది. మణికంఠ ఏదో వాగుతాడు, ఫిజికల్ ఫిట్నెస్ లేదు, ఫిజికల్ గా ఏం చేయలేడు. నబీలు సంచాలకుగా ఉన్నాడు, కానీ నబీల్ చేయాల్సింది చేశాడు, లైక్ నిఖిల్ ని హోల్డ్ చేయడంలో చేశాడు. ఇంకా ఎవరు పృథ్వీ కాదు, ఇంకా ఎవరు, అభయ్ అయితే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో గివప్ ఇచ్చేసాడు. ఇలా మీరు ఆడుకుంటే ఆడుకోండి, నేనైతే ఆడుకోను. ఒక క్లాన్ చీఫ్ అంటే ఈజ్ నథింగ్ బట్ బిగ్ బాస్ కి స్మాల్ బాస్ అన్నట్టు, వాళ్ళ టీం కి స్మాల్ బాస్. అలాంటప్పుడు ఆయన ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అసలు ప్రేరణ యష్మి ఏ రేంజ్ లో ఫైట్ చేశారు. అట్లీస్ట్ ఆయన ఓకే, మన రాజ్యం మొత్తం ఓడిపోతుంటే కూడా రాజు అనేవాడు గట్టిగా నుంచొని లేదు మనం గెలుస్తున్నామంటే ఆ జనాల్లో ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. బట్ వీళ్ళేంటో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, నిఖిల్ టీంలో ఉన్నది ఇద్దరు అబ్బాయిలు, నిఖిల్ అండ్ పృథ్వీ, మిగతా అందరూ అమ్మాయిలే. ఇక్కడ నబీలు, మణికంఠ, ఆదిత్య ఓం, అభయ్ ఇద్దరు అమ్మాయిలు.
కరెక్ట్ గా రివర్స్ ఉన్నారు. బట్ అయినా కానీ ఇంతమంది అబ్బాయిలు ఉన్నా కానీ వీళ్ళ క్లాన్ ఎందుకు ఓడిపోయింది? ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత, బట్ మెంటల్ ఫిట్నెస్ ఎక్కడ వీళ్ళకి? అక్కడికి కూడా యష్మి అండ్ ప్రేరణ ఎంత ఎంత ఆడినా గానీ, ఎంత కొట్టుకున్నా గానీ వాళ్ళకి ఇలా స్క్రాచెస్ పడినాయి. ఈ చేతికి స్క్రాచ్ పడింది పాపం అమ్మాయికి, ఎవరు ప్రేరణకి. బట్ స్టిల్ వాళ్ళు ఎంత ఫైట్ ఇచ్చారు. అసలు ఆడపులులు అంటే వాళ్ళు. అంతేగాని ఆమె సోనియా చెప్పు, నేను ఆడపులిని, తెలంగాణ బిడ్డ, నిన్ను యు ఆర్ నాట్. ఎందుకంటే ఆడపులి అని మనకు మనం చెప్పుకోకూడదు. మన మన యాక్టివిటీస్, మన వే ఆఫ్ బిహేవియర్, మనం పర్ఫామ్ చేసే స్క్రీన్ స్పేస్ ని చూసే మనం ఆడపుల్లలమా ఇంకొకటి అన్నా అని జనాలు డిసైడ్ చేస్తారు. నిజంగా సోనియా అంత గట్టిగా ఏం ఆడట్లేదు. యష్మి అండ్ ప్రేరణ డెఫినెట్లీ దే ప్రూవ్డ్ దెమ్ సెల్ఫ్ అగైన్ బ్యాక్ అని. అసలు అభయ్ ఎలిమినేట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన గేమ్ లో గట్టిగా పర్ఫామ్ చేయకుంటారు. ఇక్కడ జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే ఆయన హ్యాపీగా ఏదో హనీమూన్కి వచ్చాను, గోవాలో బీచ్ పక్కన కూర్చున్నాను అని వాటర్ తాగడాలు, ఇవన్నీ వాళ్ళ క్లయన్ మొత్తం తన్నుకుంటుంటే అసలు చూస్తూ ఉండడం, నాకైతే మొత్తం ఒకేసారి ఇలా ఉన్న అభయ్ ఇలా కింద పడ్డాడు అనేది నాకు అనిపిస్తుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై అభయ్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ సీజన్ 8. రిమైనింగ్ చెప్పుకుందాం. నైనిక, ఈసారి నైనిక అయితే చాలా అదృష్టం, లక్ ఎక్కడో అమ్మాయికి ఫేవర్ చేస్తుంది అనిపిస్తుంది. నైనిక ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు అంటే, ఇప్పుడు మనకు తప్పులు చూస్తే ఒకళ్ళ తప్పులు ఎక్కువ ఉన్నాయి, ఒకళ్ళకి తప్పు ఎక్కువ ఉంది, ఒక తక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ ఉన్న వాళ్ళనే తీసేస్తాం కదా. నైనిక అయితే ఈసారి ఈ 8 days లో అసలు ఎక్కడ స్క్రీన్ స్పేస్ లేదు. అసలు తినడము రెడీ అవ్వడం తప్ప అమ్మాయి చేసింది ఏమీ లేదు. అండ్ ప్రేరణ అండ్ యష్మి అయితే గట్టిగా స్క్రీన్ స్పేస్ వాడుకుంటున్నాడు, గట్టిగా వర్క్ చేశారు, ఆడారు, గెలవలేదు కానీ గట్టిగా ఆడారు. అదే జనాలకి తెలిసింది. సో వాళ్ళిద్దరూ డెఫినెట్లీ టాప్ లో వెళ్తారు ఈసారి. అండ్ విష్ణుప్రియ ఆల్రెడీ మంచి మంచి ఫ్యాన్ బేస్ బయట ఉంది. ఆ అమ్మాయికి ఆడేది ఆడుతుంది, గెలిచేది గెలుస్తుంది, మాట్లాడేది మాట్లాడుతుంది, స్క్రీన్ స్పేస్ ఉంది అండ్ ఇన్నోసెన్స్ ఉంది. అవన్నీ అమ్మాయికి ప్లస్ పాయింట్స్. ఆ అమ్మాయి కూడా గెలిచిద్ది. రెడ్ కార్డు వచ్చేది పృథ్వీ, ఎందుకంటే అది ఒక గేమ్, అది రియల్ టైం సినారియో కాదు. మాటకు ముందు ఒక గొడవ, మాట వెనకాల అతను ఆ గేమ్ ఆడతాడు, బట్ అగ్రెసివ్ గా ఆడతాడు. దానివల్ల జనాలకు హట్ అవుతుందా లేదు ఏం లేదు. అండ్ ఒకవేళ ఏమైనా హట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ దట్ గేమ్ ఒకళ్ళు చూసుకోవాలి. అది చాలా టఫ్. ఈవెన్ ఏమైనా మామూలు గొడవలు జరిగితే మనం తర్వాత మాట్లాడాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ అక్కడ వాళ్ళు అలా చేయడం అనేది చాలా టఫ్ కాబట్టి అక్కడ జనాలు కూడా చాలా కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. ఎక్సెప్ట్ నిఖిల్ అండ్ సోనియా. పృథ్వీకి మంచి ఫ్యాన్ బేస్ అయితే, అదే మంచి టీంలో మంచిగా ఉండేది అయితే ఎవరు లేరు. మంచి ఒపీనియన్ అయితే ఎవరికి లేదు, లైక్ అగ్రెసివ్ గా ఆడతావని. ఎవరు అమ్మాయి పేరెంట్ రావట్లేదు. సారీ, సీతానే నామినేట్ చేసింది. నువ్వు ఆడతావు, బట్ నువ్వు ఆడే విధానం నాకు నచ్చలేదు. బట్ అదే